విశాఖపట్నంలోని ఎర్రమట్టి దిబ్బలు అక్రమ తవ్వకాలపై స్టేను హైకోర్టు కొనసాగించింది. సంబంధిత శాఖలను కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసును 4 వారాలకు వాయిదా వేసింది. ఎర్రమట్టి దిబ్బల అక్రమ తవ్వకాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం కేసును విచారించింది. విశాఖకు చెందిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్, సంప్రదాయ మత్స్యకార సంఘాల నాయకుడు తెడ్డు శంకర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎర్రమట్టి దిబ్బలను తవ్వుతూ విధ్వంసం చేస్తున్న ప్రదేశం తీర ప్రాంత క్రమబద్దీకరణ మండలి జోన్ 1, జోన్ 3 వారసత్వ సంపద ఉన్న సున్నితమైన ప్రదేశాల్లోకి వస్తుందని పిల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తీసుకోకుండా నేరేళ్ల వలస గ్రామం సర్వే నెంబర్ 118/5Aలో 242.47 ఎకరాల్లో భీమినిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ పనులు చేపట్టిందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. విశాఖ మహానగర పాలక సంస్థ ఇచ్చిన పనుల నిలిపివేత ఉత్తర్వులను పరిగణలోకి తీసుకొని ఎర్రమట్టి దిబ్బలను తవ్వి విధ్వంసం చేస్తున్న పనులను వెంటనే నిలుపుదల చేయాలని జీవీఎంసీ ఇతర సంబంధిత శాఖలకు హైకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది.